మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రామ్ క్రైమ్ అలర్ట్. ఉన్న చోట చేతి నిండా పని దొరకకపోవడంతో పొట్ట చేత పట్టుకుని భార్య పిల్లలతో వచ్చి తెలంగాణ రాష్ట్రంలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. 4 రాళ్లు వెనక వేసుకుందామని రెక్కల కష్టాన్ని నమ్ముకొని రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారు. పైసా కూడబెట్టి ఇంటి దగ్గర ఇల్లు కట్టుకోవాలని కొందరు, చెల్లి పెళ్లి చేయాలని ఇంకొందరు కళ్ళు కనేవారు. రోజులాగే భోజనం చేసి పనిలోకి వెళ్ళిన కార్మికులకు క్రైమ్ రూపంలో మృత్యువు వెంటాడుతుందని తెలియక పంపులకు దిగుతుండగా వైర్ తెగిపోవడంతో 5 బీహారీ కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ వారు మృతి చెందారని ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు. మీ నిర్లక్ష్యానికి అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పొట్ట చేత పట్టుకొని వచ్చిన కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పనిచేస్తుండగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో 5 కార్మికులు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఏలూరు శివార్లలో జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో భాగంగా రేగమన్నగడ్డ వద్ద పంప్ హౌస్ ను నిర్మిస్తున్నారు. కార్మికులు క్రేన్ సహాయంతో పంపులోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో 5 బీహార్ కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. भाई हाथ से हटाओ भाई, हाथ से हटाओ भाई, 2 हाथ से हटाओ. अभी क्या देगा देना बुझो चला रस्तवंडी को खेलो इसको ये कर बोलो वाले निकल इसको ये खींचो उसको ऊपर చేయి ఉంటుంది అది చేయి ఇట్టే मदद करो जी डोर खोल बाबू పెళ్లి చేసుకొని భారీగా ఇంటికి వచ్చిన అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాటికి పోయే వరకు తోడుగా ఉండాల్సిన వారు కాలయముళ్ళై కాటేస్తున్నారు. భర్తే సర్వస్వం అని నమ్ముకుని వచ్చిన వారిని భారమైనట్లుగా భావిస్తున్నారు కొంతమంది. సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటినన్నిటిని కాదని కలిసి కాపురం చేసిందన్న కనికరలు కూడా లేకుండా కాటికి పంపుతున్నారు. భర్త శ్రీకాంత్ దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి భార్య స్వాతిని చంపిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. భార్య కాటికి వెళ్ళింది. భర్త జైలుకు వెళ్లడంతో 2 పిల్లలు అనాథలయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులను అనాథులు చేసిన పాపం ఎవరిది? తప్పు చేస్తే భార్య, భర్త, కొడుకు, కూతురు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టాలి. అంతేకాని ఒక వ్యక్తి జీవితాన్ని అంతం చేసే అధికారం ఎవ్వరికీ లేదు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ పన్నాలగూడెంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత స్వాతి మృతి చెందింది. భర్త శ్రీకాంత్ స్వాతిని దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపి పరాయినట్లు ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. మృతురాలికి ఓ పాప ఓ బాబు ఉన్నారు. స్వాతి స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెం గ్రామం. స్వాతికి 6 ఏళ్ల క్రితం నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ తో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగానే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేపవా నువ్వు కథ నేను చెప్పటానికి, మీరు వినటానికి, చూడటానికి చాలా ఇబ్బందికరమైన వార్తలను సృష్టిస్తున్నారు కామపిశాచులు. మన ఇంట్లో పుట్టి పెరిగిన పిల్లలు దైవ స్వరూపంతో సమానం. గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన అలాంటి బిడ్డల పట్ల సొంత వాళ్ళే కాల రాస్తుంటే ఆ చిన్నారులు ఎవరికి చెప్పుకోవాలి? మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. ఈ దారుణ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, పోలీసులు ఎంత కఠినంగా శిక్షించినా ఇలాంటి నరరూప రాక్షసులు మాత్రం మారడం లేదు. విలువలు, వ్యక్తిత్వం లేకుండా సమాజంపై పడి తిరుగుతున్న ఈ కామాంధులను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక సభ్య సమాజం తలదించుకునేలా అనంతంలో చోటు చేసుకున్న ఘటనపై సర్వత్రా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలికపై బాబాయ్ అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి ఉషశ్రీ బాధిత మైనర్ బాలికను పరామర్శించారు. కూతురు లాంటి మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం దురదృష్టకరమని అన్నారు. ఘటనకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు ఫోక్స్ చట్టం ఆధారంగా కేసు నమోదు చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేడం నమస్కారం. నేను డాక్టర్ చేస్తాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. అవసరం వచ్చేసి నేను అసెంబ్లీ చిత్తూరు దగ్గర ప్రోగ్రాంలో వచ్చి లాస్ట్ టైం ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చేసి అడ్రస్ చేశారు. మీ సీఎం ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఎక్కడ కావాలి విధో వెళ్ళింటే మళ్ళీ ఇక్కడ వచ్చినానంటే ఇక్కడ వచ్చింది. చాలా సంతోషంగా కొద్దిగా రాష్ట్రాలతో చెప్పి కొద్దిగా మేము ఇటు మధ్యాహ్నం థ్యాంక్ యూ. మేడం కొద్దిగా సైడ్ అండి, కొద్దిగా సైడ్ వచ్చేసి కళ్యాణ్ సైడ్ వచ్చేసి ప్రసాద్ సార్ బయట ఫిర్యాదు చేస్తారు. ఆ విక్టిమ్ వాళ్ళ తల్లి కంప్లైంట్ మేరకు నిన్న నైట్ సంఘటన జరిగిన వెంటనే చాలా బాధాకరం. సంఘటన జరిగిన వెంటనే విక్టిమ్ వాళ్ళ తల్లి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ హ్యావ్ టేకెన్ స్టింజెంట్ యాక్షన్. హాఫ్ అన్ అవర్లోనే రియాక్ట్ అయ్యి
ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం కూడా రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ ఎస్, ఇలాంటి సంఘటన అయితే చాలా దురదృష్టకరం. నేనైతే చాలా బాధగా ఫీల్ అయినాను ఆ పాప పరిస్థితి చూసి. అండ్ పాప డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన ఇవన్నీ చూసి కూడా ఆ తల్లి ఒకటే అడిగింది, నా కూతురిది ఇది జరిగిన సంఘటన చాలా గోప్యంగా పెట్టాలి అని అనుకుంటున్నాం మేడం. దయచేసి ఆమె భవిష్యత్తు దీంట్లో ముడిపడి ఉంది కాబట్టి ఆమెకు అన్ని రకాల ఆదుకోండి అని చెప్పినారు. డెఫినెట్లీ ఈరోజు ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీకి అన్ని విధంగా సపోర్ట్ చేస్తూ కాంపన్సేషన్ ఏదైతే ఉంది దాన్ని అందిస్తూ ఆ పాప నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ఇక్కడ సఖీ సెంటర్లో కూడా లీగల్ కౌన్సిలర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. పాప కూడా మాట్లాడింది. సో ఆమె ఈ ట్రామా నుంచి బయటపడడానికి సైకలాజికల్గా, ఫిజికల్గా మేము ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటాము. డాక్టర్స్, మళ్ళీ లీగల్, పోలీసు వాళ్ళందరూ కూడా ఈరోజు సిడబ్ల్యూసి మెంబర్స్ అందరూ కూడా అందరూ కూడా ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ యూనిట్స్ అంతా కూడా మేము వర్క్ చేస్తున్నాం. పోక్సో యాక్ట్ కూడా రిజిస్టర్ చేసినాం. రేప్ కేసు కూడా చేసి ఎఫ్ఐఆర్ కూడా అయింది. అది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో మధ్యాహ్నం రిమాండ్కి పంపిస్తున్నాం. ఆమె చదువుల తల్లి సరస్వతీదేవి చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లో ఫస్ట్, మొదటి ర్యాంక్ రావడంతో ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ 2 కూతుర్లు చదువులో ముందున్నారనే సంతోషమే వారిని బ్రతికిస్తుంది. ఇంటర్ పాస్ అయి ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ సాధించిన వర్షిని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. వర్షిని తండ్రి బ్యాంకులో తీసుకున్న అప్పు సమయానికి చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడడంతో ఆ పాప మనస్తాపం చెందింది. తన జీవితం అమ్మా నాన్నకు భారం కావద్దని భావించింది. 2 పిల్లలతో ఇబ్బంది పడుతున్నారని బాధపడింది. తాను లేకుంటే తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని పిచ్చి ఆలోచనతో పుస్తకాలలో పెట్టాల్సిన ఫుల్ స్టాప్ తన జీవితానికి పెట్టుకుంది. సో విద్యార్థులు, మీ తల్లిదండ్రుల తలరాతలు మార్చేలా పట్టుదలతో మీరు చదువుకోవాలి. మీ జీవితాల్లో వెలుగు చూసే మీ అమ్మా నాన్నలు మురిసిపోవాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి. కానీ ఆర్థిక ఇబ్బంది ఉందని మీరు తను చాలించుకుంటూ పోతే మీ మీదే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రులు కడుపు కోత గురించి ఒకసారి ఆలోచించేయండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించిన జాస్తి హరితవర్షిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హరితవర్షిని తండ్రి బ్యాంక్ లో తీసుకున్న అప్పు సమయానికి చెల్లించలేదని ఈ బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడడంతో మనస్తాపం చెందినదని తెలిపారు. మన పరువు పోయిందని వర్షిని తన దగ్గర ఎంతో బాధపడిందని, ఇంట్లో తాము ఎవరీ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి బోర్న విలపించారు. ఉన్నత చదువులు చదువుకోలేక ఆర్థిక సమస్యలు చుట్టుముట్ట వర్షిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. సున్ని నైట్ మళ్ళీ 1 గంట వరకు జరిగిందండి. తెలంగాణ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతుంది. తెలంగాణ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతుంది. అప్పుడు దాకా పిన్ ఉంది. నిద్ర వస్తుందమ్మ, నేను పడుకుంటాను, నడువు నొప్పుకుందని పడుకుంది. ఈలోపు 1ంటికి స్టూల్ హ్యాంగ్ చేసేసుకుంది. స్టూల్ తన్నిన సౌండ్ కూడా పిన్నికి వినపడలేదంట. పొద్దున్న లేచి చూసేపాటికి సూసైడ్ నోట్తో పాటు ఉంది. దాంట్లో క్లియర్గా రాశారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని. నిన్న మా సాయంత్రం తప్పుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఫస్ట్ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏంటమ్మా పలానా ప్రభాకర్ మీరేనా అంటే మేమేనండి అన్నాడు. బ్యాంకులో తీసుకున్నాడు, అంత తీసుకున్నాడు అంటే
వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి పంపించారు. రెండోసారి మళ్ళీ వాళ్ళే వేరే వాళ్ళు వచ్చారు, ఎవరో పవన్ అంట, గేదెలు గాయించుకోండి మీ పిల్లల చేత, మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్నది, మీ భవిష్యత్తు దెబ్బతిన్నది, అది ఇదని పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడారండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడేసరికి పిల్ల మనసు మీద పడిపోయినాయండి. నా బిడ్డను చంపారండి వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు మీ అమ్మాయి ఉందా? ఉందండి, ఉన్నదండి. ఇన్ని అన్నదిగా అమ్మ పరువు పోయింది, అమ్మాయి నాన్న నుంచి పరువుగా బతుకుతున్నామంటే నేనే ఏదో సర్ది చెప్పుకున్నానండి నా బిడ్డకి. వాళ్ళు వచ్చిన పోయిన కాడి నుంచి అన్నం కూడా తినలేదండి నా బిడ్డ. అన్నం తినుకోకుండా ఇదైపోయింది. మిగతా బ్యాంకులు వాళ్ళని వస్తారు, అది పిచ్చిగా బెదిరించిపోయారండి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అది ఇదని బెదిరించిపోయారండి. నన్ను స్టేషన్కి నడవమన్నారు. నాకేం భయం, నేనేమైనా చేస్తేనే కదా అని కూడా అన్నానండి. చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే సామెత మీరు సరే చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అనే సామెత మీరు వినే ఉంటారు. ఇలాంటి కథే సాయి ప్రీతి కూడా. భర్తతో కాపురం, ప్రియుడితో జల్సాలు. మొన్న విశాఖ ఆర్కే బీచ్లో సాయి ప్రియ మిస్సింగ్ విషయం అందరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఆమె క్షేమంగా బ్రతికి రావాలని కోరుకున్నారు. అధికారులు ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లతో ఆమె కోసం సముద్రం మొత్తం జల్లెడ పెట్టారు. బట్ ఆమె మాత్రం ఏ జల్లెడకు దొరకకుండా జారిపోయింది. మహిళా లోకం సిగ్గుపడే పనిచేసింది. క్షణకాలం భర్తను ఏమార్చి ప్రియుడితో పారిపోయింది. విషయం తెలిసిన భర్తతో పాటు అధికారులు నివ్వెరపోయారు. పెళ్లి రోజు సంతోషంగా బీచ్లో గడుపుతున్న భర్త గుండెల్లో గుణపాలు దింపి తన సంతోషం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇష్టం లేని కాపురం చేసేదానికన్నా విడిపోవడం మంచిదే. బట్ మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం. మనం చేసే పనులు అందరూ హర్షించే విధంగా ఉండాలి, అంతేగాని జీవితాన్ని నవ్వులు పాలు చేసుకోకండి. విశాఖ ఆర్కే బీచ్ లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపడుతున్న అధికారులకు దిమ్మ తిరిగే వాస్తవాలు తెలిసాయి. సముద్రంలో గల్లంతైందని అందరూ భావిస్తుండగా సాయి ప్రియ చివరికి ప్రియుడితో ఎస్కేప్ అయింది. ఈ క్రమంలో ఆమె నెల్లూరులో ఉన్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండటంతో ఈ జంట హైదరాబాద్ లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి ప్రియ రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. 4 నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అనే శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5:30కి భర్తతో కలిసి బీచ్ కి వెళ్లిన సాయి ప్రియ అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఎమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లలో గాలింపు చర్యలు చేపట్టామని, వీరి ఫోన్ డేటా ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీధర్ తెలిపారు. కాగా సాయి ప్రియ నేను క్షేమంగా ఉన్నాను, తనను వెతకవద్దని ఒక మెసేజ్ కూడా తల్లిదండ్రులకు పంపించింది. సాయిప్రియ ఎన్ఐడి ప్రాంతానికి చెందినటువంటి సాయిప్రియ సెకండ్ మ్యారేజ్ డే సందర్భంగా భర్తతో కలిసి సింహాచలం దేవస్థానం దర్శనంకి వెళ్ళి సాయంత్రం ఆర్కే బీచ్లో భర్తతో కలిసి వెళ్ళి కెరటాలు కొట్టుకెళ్ళిపోయాయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న కూడా పూర్తిగా పోలీసు వారు కానీ, మేము కానీ, మన స్విమ్మర్స్ కానీ, నేవల్ కోస్ట్ గార్డ్స్ కానీ, షిప్లు కానీ హెలికాప్టర్ ద్వారా కలెక్టర్ గారు, మేయర్ గారు ఆదేశాల మేరకు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మరి పూర్తిగా పోలీసు వారు కూడా ఇంకా చర్యలు ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నెల్లూరులో ఉన్నట్టుగా చూచాయిగా చెప్తున్నారు, పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. నెల్లూరులో ఉంటే మన ఫ్రెండ్స్ వారు ఎవరైతే ఉన్నారో వీడియోస్ ఫొటోస్ పెట్టమని చెప్పాం. ఏదైనా ఫొటోస్ వీడియోస్ వస్తే వాళ్ళు సజీవంగా ఉన్నట్టు అమ్మాయి, మరి దానికోసం ఈ సాయంత్రం లోపు పూర్తి వివరాలు తెలుస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాం. గతంలో మరి సాయిప్రియ తండ్రి ఎవరైతే ఉన్నారో సాయిప్రియ తండ్రికి ఎటువంటి విషయాలు తెలియవు. సాయిప్రియ తల్లికి బ్రదర్కి కొన్ని పరిచయ విషయాలు తెలిసాయని నేను మధ్యాహ్నం సాయంత్రం చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ ఫోన్ డేటా కానీ, అమ్మాయి ఫోన్ డేటా కానీ
పోలీసు వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. 3 టౌన్ సీఏ రామారావు గారు. ఏదైనా సాయంత్రం 6-7 కల్లా ఈ విషయం పూర్తి విషయాలు బయటకు వస్తారు అని అంటున్నారు. పూర్తిగా అనే మాట అటమాట కానీ పూర్తిగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పంపించమని చెప్తా ఉన్నాము. ఏమైనా వస్తే మీకు మీడియాకి తెలియదు. 7కి మా మిస్సెస్ కనిపించట్లేదని చెప్పి నేను వెళ్ళి ఇక్కడ స్క్వాడ్ ఉంటారు కదండి, వాళ్ళు పిలిచాను. పిలిస్తేనేమో వాళ్ళు వచ్చి అమ్మ చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, తీసేసాం. ఎలా కనబడలేదు? ఏ టైం కనబడలేదు? మేము 7కి కనిపించలేదు. ఎలాగ ఏమైంది అసలు? మేము అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోనే. ఉంటేనేమో అంతలోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను. ఆ ఫోటో చూసే లోపలికి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు. ఇక అమ్మ నేను పక్కన అడిగి కొంచెం ముందుకెళ్ళి ఎదుగు చూశాను. మెట్ల వరకు వచ్చాను, మెట్ల దగ్గర కూడా కనిపించలేదు. ఇంకమ్మ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఏంటి అని అంటే కానిస్టేబుల్కి ఇన్ఫార్మ్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళేమో మీరు వెళ్ళి చేసి పెట్టండి ఫస్ట్, తర్వాత చూద్దాము. ఎవరైనా చూసారా కెరటాలతో కొట్టుకుని వెళ్ళి? అసలు ఎవరు చూడలేదండి. మరి ఎలా తెలిసింది బీచ్లోకి ఆవిడ? సస్పెక్ట్ మామూలు అనుకుంటున్నారు అంతే తప్ప కన్ఫర్మ్ కాదా? వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అంతేగాని కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు పోలీసులు ఏమన్నారు? అయితే అది కమాండ్ రూమ్ తీసుకెళ్ళారు. సీసీ ఫుటేజ్ ఏమో ఇక్కడ ఈ సర్కిల్లోనే వస్తుంది, ఇటువైపు సర్కిల్లో రావట్లేదు అని చెప్పారు. సిఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు చూద్దాం అయితే అని అన్నారు. సో ఇది వాళ్ళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.